వైష్ణవ దేవాలయం తరపు నుంచి ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 2 ఫంక్షన్లు. ఒకటి బోనాల ఫంక్షన్ సందర్భంగా ఎవరైతే ఆడపడుచులు పార్టిసిపేట్ చేశారో, ముఖ్యంగా మన మాట అసోసియేషను, మన ఎస్డిపి సాయి పీఠం కలిసి గత 3 సంవత్సరాల నుంచి ఈ బోనాల ఫంక్షన్ చేస్తున్నాం. మీకు అంతమంది కూడా తెలుసు, మాట వాళ్ళతో కలిసి మనం ఎవ్రీ మంత్ ఫ్రీ మెడికల్ క్యాంప్ కూడా చేస్తున్నాం మన దేవాలయంలో. అలాగే ఈ బోనాల ఫంక్షన్ కూడా మనం కలిసి చేస్తుంటాం. ఇది చాలా చక్కగా జరిగింది. ఎంతమంది వచ్చి ఈ రోజున బోనాల ఫంక్షన్లో బోనం ఎత్తుకొని ఊరేగింపుగా బయటికి వెళ్ళి వచ్చి ఆ అమ్మవారి పూజ చేసుకున్నాం. ఇంకో విశేషం ఏంటంటే, మనం ఆషాఢ మాసంలో చివరి సండే రోజున శాకంబరి మాత అలంకారం చేసుకోవడం మన ఆనవాయితీ. ఆ సందర్భంగా రేపటి రోజున లాస్ట్ సండే అవుతుంది, చేద్దాం అనుకున్నాం. కానీ మనకి ఇవాళ బోనాలు ఉంది కదా అనే ఉద్దేశంతో ఈ రోజునే ఆ శాకంబరి మాత అలంకారాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దానికి గత వారం నుంచి కూడా ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాల్సి వచ్చింది. మన మధుకరణ్ ప్రీష్ట స్వామితో కలిసి చాలామంది సహకరించారు. దానికి ఎంతోమంది స్పాన్సర్, కూరగాయలు తేవటం నాట్ ఈజీ. ఎన్నో రకాల కూరగాయలు తెచ్చారు ఎంతోమంది భక్తులు. కొంతమంది ఎక్కువ తెచ్చారు, కొంతమంది తక్కువ తెచ్చారు, కొంతమంది ఒక బాక్స్ తెచ్చారు, కొంతమంది 10 బాక్సులు తెచ్చారు. అందరు తేబట్టి అమ్మవారి ఫోటో మీరు చూస్తారు, ఎంతో చక్కగా చాలా బాగా జరిగింది. అలంకరణ బాగా చేశారు. ఆ దేవాలయం మొత్తం నింపేశారు కూరగాయలతో. శాకంబరి మాత చక్కగా నవ్వుతూ కనిపిస్తోంది. దానికి అందరు కష్టపడ్డారు. ఎవరైతే దాతలు ఇచ్చారో, నాకు తెలిసి ఆ కూరగాయలన్నీ సుమారుగా $3,000 నుంచి $4,000 దాకా ఖర్చు అవుతాయి. అయినా కూడా తెచ్చి అమ్మవారికి అలంకారం చేసుకున్నాం మనం. చాలా చక్కగా ఆ పూజ, ఈ పూజ, బోనాల పూజ, శాకంబరి అమ్మవారి పూజ 2 చేసుకొని అందరూ ఆల్మోస్ట్ 300 మంది పైన 400 మంది దాకా వచ్చారు. అందరు భోజనాలు చేస్తున్నారు. అందరికి ప్రసాదం ఇచ్చాం. ఆ బోనాల ప్రసాదం, ఇటు శాకంబరి కూరగాయలతో చేసిన ప్రసాదం అన్నకూటి అంటారు. ఆ కూటి ప్రసాదం కూడా అందరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎవరైతే పార్టిసిపేట్ చేశారో, అటు మాట అసోసియేషన్లకి, ఇటు సాయి పీఠం భక్తులకి అందరికీ శ్రీమాత అనుగ్రహ కటాక్షిద్రస్తు. ఇకపోతే మన టీవీ ద్వారా మీకు అందరికీ తెలుసు, వచ్చే ఫంక్షన్లు చెబుతుంటాం. జరిగిపోయిన ఫంక్షన్లు 2 ఉన్నాయి. ఒకటి 12th యానివర్సరీ సెలబ్రేషను 9 రోజుల పాటు అంగరంగ వైభవంగా చేసుకున్నాం. భక్తులు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వచ్చినా రాకపోయినా అన్ని పూజలు జరగాలి. అలా అన్ని పూజలు, అన్ని హోమాలు చేసి ఆ వార్షికోత్సవం పూర్తి చేసుకున్నాం. అది అయిపోతేనే మొన్న 9 రోజుల పాటు వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకున్నాం. జూలై 14 నుంచి జూలై 23 వరకు చాలా చక్కగా జరిగింది. డైలీ దుర్గా సప్తశతి పారాయణం, శ్రీచక్రార్చన, కుంకుమార్చన, అభిషేకం ఇవన్నీ జరిగినాయి. అవి చక్కగా చేసుకొని చివరి రోజున వారాహి అమ్మవారి మూలమంత్ర హోమం చేసుకొని అందరికీ అమ్మవారి అభిషేకం చేసుకొని అందరికీ ఆ జలతీర్థం అందరికి ఇచ్చి మహాప్రసాదం పెట్టాం. అవి చక్కగా జరిగింది. ఆ సందర్భంగా కూడా అందరికీ సర్వే జన సుఖినో భవంతు. ఇకపోతే దగ్గరలో అప్కమింగ్ ఈవెంట్స్ అంటే కనుక పెద్ద ఈవెంట్ ఒకటి వస్తుంది. గురు పూర్ణిమ సెలబ్రేషన్స్ 28, 29, 30 3 రోజులు కూడా వీక్ డేస్ వచ్చింది. అయినా కూడా 29వ తారీఖు మెయిన్ బాబాగారు గురు పూర్ణిమ. దయచేసి అవకాశం ఉన్న డివోటీసు, వాలంటీర్సు డే ఆఫ్ తీసుకోండి. ఆ రోజు ఇక్కడ పార్టిసిపేట్ చేయండి. 28వ తారీఖు ఉదయం కలశ స్థాపన చేసుకొని గణేష్ పూజ చేసుకొని బిగ్ బాబా గారికి మెయిన్ గురు పూర్ణిమ రోజు అభిషేకం చేయలేము, ఎందుకంటే అలంకారాలు ఉంటాయి. 28 మార్నింగ్ బిగ్ బాబాకి అభిషేకం చేసుకొని 28 నాడే పౌర్ణమి వచ్చింది కాబట్టి 4 PM సామూహిక సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నారు. ఏర్పాటు చేసాం. దానికి కూడా రిజిస్టర్ చేసుకోవాలి అందరూ. దాని తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాం. శ్రీదేవి అయ్యగారు అని చెప్పి మన లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు. కంచికాంపకోటిపేట తరపు నుంచి వచ్చి ఇక్కడ గురు మహిమ గురించి, గురు టీచ్ గురించి మాట్లాడతారు. ఆ రోజు డిస్కోర్స్ ఉంది. 29 ఎర్లీ మార్నింగ్ మరలా బాబా గారికి దత్త పరంపరకి, చిన్న బాబా గారికి దత్తపరం అభిషేకం ఉంది. అది చేసుకున్న తర్వాత 9:30కి ఎవ్రీ ఇయర్ మనం పుష్పార్చన చేస్తాం. ఇండియా నుంచి ఆల్మోస్ట్ దగ్గర 70-80 కేజీలు ఫ్లవర్స్ తెప్పించి మనకి $3,000 దాకా $4,000 దాకా ఫ్లవర్స్కి ఖర్చు అవుతాయి. దండలు కానీ అవి కానీ ఆ పువ్వులు తెప్పించి పుష్పార్చన చేస్తాం. ఆ పుష్పార్చనలో కూడా భక్తులందరూ పార్టిసిపేట్ చేస్తారు. అలాగే ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అఖండ సచరిత్ర పారాయణ ఉంటుంది. పారాయణ కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. అలాగే 4 PMకి సాయి సత్యవ్రతం, 28 ఏమో సత్యనావ్రతం, 29 సాయి సత్యవ్రతాన్ని ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది చాలామంది జనాలు వస్తారు. అందుకని ఈవినింగ్ 6:30 PM నుంచి 8 PM వరకు ఫస్ట్ టైం మన తెలుగు వాళ్ళతో నల్గొండ నుంచి వచ్చారు. బుర్రకథ ఏర్పాటు చేసాం. బుర్రకథ జరుగుతుంది. తెలుగు వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. షిరిడి సాయిబాబా మహత్యం గురించి వాళ్ళు మాట్లాడతారు. చాలా బాగా చేస్తారు. మొన్న ఈ మధ్య TTIకి వచ్చి అక్కడి నుంచి మన దగ్గరికి వస్తున్నారు. ఆ బుర్రకథ కార్యక్రమాన్ని మన దగ్గర 29 నైటు
6:30 నుంచి ఏర్పాటు చేసాం. దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. అయిన తర్వాత బాబాగారి హారతి ఉంటుంది. 30వ తారీఖు ఉదయం మరలా అభిషేకం చేసుకొని అర్చన జరుగుతాయి. ఈవినింగ్ పల్లకి ఉత్సవం అంగరంగ వైభవంగా, మీకు తెలుసు, డప్పులు, డ్యాన్సులు వీటన్నిటితో ఈ కాంప్లెక్స్ చుట్టూ ప్రదక్షిణలాగా వెళ్ళి ఊరేగింపుగా వెళ్ళి వస్తాము. ఆ కార్యక్రమంతో గురు పౌర్ణమి సెలబ్రేషన్స్ పూర్తవుతాయి. ఆ రోజు కూడా ఒక డిస్కోర్స్ ఉంది. గుజరాతీ గురూజీ ఒక ఆవిడ వస్తుంది. గురువారం మధ్యాహ్నం 2 to 4 o'clock డిస్కోర్స్ ఉంది. అది ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి. ఈ ఫ్లైర్స్ అన్నీ మన వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. www.saidattaNJ.orgకి వెళ్తే కనుక ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తప్పకుండా ఈ గురు పౌర్ణమి సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేసి ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకుంటే తప్పకుండా నన్ను కానీ మన ఫ్రంట్ డెస్క్ టెంపుల్కి కానీ కాంటాక్ట్ చేయొచ్చు. మీ అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని బాగా జరిపించాలని చెప్పి అనుకుంటున్నాం. మీ సహకారం కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాలని ఇలా చూపిస్తున్న టీవీ యాజమాన్యానికి, దాంట్లో పనిచేస్తున్న అక్క చెల్లెలందరికీ, అన్నదమ్ములందరికీ కూడా బాబా గారు, శ్రీమాత శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. శ్రీమాత్రే నమః.